ప్రభుత్వం రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేస్తూ అదే సమయంలో తన ప్రజల కోసం దాదాపు ఏమీ ఖర్చు చేయకుండా ఎలా ఉండగలదు? ఇది బ్రిటిష్ పాలనలోని భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనే పెద్ద చిక్కుముడి. ఈ చారిత్రక రహస్యాన్ని ఛేదించడానికి మనకు మార్గనిర్దేశం చేసేది మరెవరో కాదు, ఆర్థిక పరిశోధకుడిగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఈ ప్రశ్నలే అంబేడ్కర్ పరిశోధనకు మూలం. ఇది కేవలం ఏదో అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు. ఇంత భారీగా పన్నులు వసూలవుతున్నప్పుడు ప్రజల జీవితాలు ఎందుకు మెరుగుపడటం లేదు? మరి ఆ సంపదంతా ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంబేడ్కర్ డబ్బు దారంబడి వెళ్లారు. మనం కూడా ఆయన వెంటే ప్రయాణిద్దాం. సరే, మన ఈ పరిశోధన సాఫీగా సాగాలంటే ఒక ప్లాన్ ఉండాలి కదా. అందుకే మనం ఈ 6 కీలకమైన భాగాలని ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిద్దాం. అంబేడ్కర్ తన వాదనను ఎలా నిర్మించారో అర్థం చేసుకోవడానికి మనం కూడా ఒక డిటెక్టివ్ లాగా ఒక్కో క్లూను ఛేదిస్తూ ముందుకు వెళ్దాం. సరే, మన పరిశోధనలో మొదటి భాగం ఆర్థికవేత్తగా అంబేడ్కర్. అసలీ పరిశోధన వెనుక ఉన్న మేధావి ఎవరు? ఆయన దృక్కోణమేంటి? ముందు అది అర్థం చేసుకుందాం. మనలో చాలామందికి అంబేడ్కర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది రాజ్యాంగ నిర్మాత. కాని ఆ పాత్ర పోషించడానికి చాలా ఏళ్లు ముందే ఆయన ఒక పదునైన ఆర్థిక పరిశోధకుడు. లండన్, కొలంబియా యూనివర్సిటీలలో బ్రిటిష్ సామ్రాజ్యపు ఆర్థిక వ్యవస్థ అనే చిక్కుముడిని విప్పడానికి తన సమయానంతా వెచ్చించారు. ఆయన కేవలం లెక్కలు, గణాంకాలు చూడలేదు, ఒక వ్యవస్థ ప్రజలను ఎలా పీల్చి పిప్పి చేస్తుందో చూశారు. ఏ పరిశోధనలోనైనా మొదటి సూత్రమేంటి? ఫాలో ద మనీ. డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలి. బ్రిటిష్ ఇండియాలో ఆ డబ్బు ప్రవాహమంతా ఒకే చోట మొదలైంది. అది భారతదేశపు భూమి. అదే వాళ్ల ఖజానాకు అసలైన మూలం. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి, షాకింగ్గా ఉంది కదూ. 1817–2022 మధ్య కాలంలో ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో 66%, అంటే 3/2 వంతులు కేవలం భూమి పన్ను నుంచే వచ్చింది. ఇది మామూలు పన్ను కాదు, ఒక దేశం యొక్క ప్రాథమిక వనరుపై పూర్తిగా ఆధారపడి బతకడమన్నమాట. రైతుల చెమట మీద నిర్మించిన సామ్రాజ్యమిది. ఇంత భారీ ఆదాయాన్ని పిండుకోవడానికి బ్రిటిష్ వాళ్లు చాలా తెలివైన, కాని అంతే క్రూరమైన వ్యవస్థల్ని తీసుకొచ్చారు. జమీందారీ విధానం పెట్టి మధ్యవర్తులను సృష్టించారు. రైతువారీ విధానంలో నేరుగా రైతుల్నే టార్గెట్ చేశారు. ఇక గ్రామ వ్యవస్థలో ఒకరు కట్టకపోయినా ఊరంతా బాధ్యత వహించాలి. పేర్లు వేరైనా వీటన్నిటి లక్ష్యం ఒక్కటే, సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని ఖజానాకు తరలించడం. దానివల్ల ప్రజలు ఏమైపోయినా వాళ్లకు అనవసరం. ఇది ఎవరో మన భారతీయులు చేసిన విమర్శ అనుకుంటున్నారా? కానే కాదు. స్వయంగా బ్రిటిష్ వ్యవస్థలోనే పనిచేస్తున్న కల్నల్ బ్రిగ్స్ అనే అధికారి ఈ విధానం ఎంత దారుణంగా ఉందో చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాటల్లోనే ఇది యూరప్ లేదా ఆసియాలో ఎప్పుడు ఎక్కడా చూడని ఒక భయంకరమైన విధానం. ఇది పన్ను కాదు, ఇది ఒక వ్యవస్థీకృత దోపిడీ అని ఆయన మాటలే చెబుతున్నాయి. సరే, డబ్బు ఎలా వసూలు చేశారో చూసాం. ఇప్పుడు ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేశారో చూద్దాం. అంబేద్కర్ పరిశోధన ఇక్కడే మరో లోతైన సమస్యను బయటపెట్టింది. అది లోటుల మీద నడుస్తున్న ఒక విఫలమైన ఆర్థిక సామ్రాజ్యం. కథలో అసలైన మలుపు వచ్చింది 1833లో. ఈ చట్టంతో రాష్ట్రాల చేతిలో ఉన్న ఆర్థిక స్వేచ్ఛ ఒక్కసారిగా మాయమైపోయింది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీనివల్లేమైంది? స్థానిక అవసరాలకు, సమస్యలకు నిధులు కేటాయించే అధికారం రాష్ట్రాలకు లేకుండా పోయింది. మొత్తం పవరంతా కల్కత్తాలో కూర్చున్న కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎంత పెద్ద తప్పో వాళ్లకే నెమ్మదిగా అర్థమైంది. ఈ టైంలైన్ చూడండి. ఇది సంస్కరణల కథ కాదు, వైఫల్యాల కథ. బడ్జెట్లు కేటాయించడం, ఆదాయాలు పంచుకోవడం, ఇలా దాదాపు 50 ఏళ్లపాటు వాళ్లు సృష్టించిన గందరగోళాన్ని వాళ్లే సరిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అసలు పునాదే తప్పైనప్పుడు పైన ఎన్ని మార్పులు చేస్తే ఏం లాభం? ఇక ఇది చూడండి, తిరుగులేని సాక్ష్యం. సామ్రాజ్యం యొక్క బ్యాలెన్స్ షీట్. ఏడాది తర్వాత ఏడాది లోటు, లోటు, లోటు. అంతా నష్టాలే. అంబేడ్కర్ చెప్పినట్టు ఇది లాభాల్లో నడుస్తున్న కంపెనీ కాదు, ఇది నిరంతరం అప్పుల్లో కూరుకుపోయిన, ఆర్థికంగా పూర్తిగా ఫెయిలైన ఒక సామ్రాజ్యం. ఆర్థిక వ్యవస్థ పునాదులే సరిగా లేవని మనకర్థమైంది. సరే, మరి ఆ వ్యవస్థలో రక్తంలా ప్రవహించే కరెన్సీ అంటే మన రూపాయి సంగతేంటి?
అంబేడ్కర్ తన పరిశోధనలో అత్యంత కీలకమైన ఒక సమస్యను ఇక్కడే పట్టుకున్నారు. అప్పట్లో మన ముందున్న సమస్య రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు మన పాత వెండి ప్రమాణం, దీనివల్ల రూపాయి విలువ ప్రపంచ మార్కెట్లో గాలిలో దీపంలా ఎప్పుడూ ఊగిస్లాడేది. దీన్ని పరిష్కరించడానికి బ్రిటిష్ వాళ్లు గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్ అని ఒకటి తెచ్చారు. ఇది స్థిరంగా అనిపిస్తుంది, కానీ ఇదొక పెద్ద మాయ. అంటే మీ దగ్గరున్న రూపాయలకు నిజమైన బంగారం ఇవ్వరు, అంతా కాగితాల మీద లెక్క మాత్రమే. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనే తన పుస్తకంలో అంబేడ్కర్ వాదన చాలా స్పష్టం. కరెన్సీ స్థిరంగా లేకపోతే ధరలు కూడా స్థిరంగా ఉండవు. ధరలు స్థిరంగా లేకపోతే సామాన్యుడి బతుకు చిందరవందరైపోతుంది. ఈ ఆర్థిక విధానాల వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయింది పేదవాళ్లే అని ఆయన బలంగా వాదించారు. ఇప్పటిదాకా మనం చూసిన ఈ పట్టికలు, సిద్ధాంతాలు కేవలం అంకెలు కాదు. ప్రతి లోటు వెనుక, ప్రతి ధరల పెరుగుదల వెనుక కోట్లాది మంది కన్నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ దోపిడీ యొక్క నిజమైన ముఖాన్ని చూద్దాం. ఈ ఆర్థిక దుర్వినియోగం వల్ల ప్రజలు చెల్లించిన వెల ఏంటో తెలుసుకుందాం. సరే, భారతీయులు చెమటోడ్చి కట్టిన పన్నుల డబ్బు ఏమైంది, ఎక్కడికి పోయింది? ఈ చిత్రం చూస్తే మనకే అర్థమవుతుంది. వసూలు చేసిన దాంట్లో అధిక భాగం, దాదాపు 65% బ్రిటిష్ పరిపాలనను, వాళ్ల సైన్యాన్ని నడపడానికే పోయింది. మరో 25% పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి. ఇక ప్రజల కోసం, అంటే విద్య, ఆరోగ్యం, రోడ్ల కోసం ఖర్చుపెట్టిందెంతనుకుంటున్నారు? చాలా చాలా తక్కువ, నామమాత్రం అంతే. వాళ్ల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి స్వయంగా బ్రిటిష్ పార్లమెంట్లో వినిపించిన ఈ మాటలు వింటే చాలు. జాన్ బ్రైట్ చేసిన ఈ పోలిక మనల్ని నివ్వెరపరుస్తుంది. ఒక్క మాంచెస్టర్ నగరానికి నీళ్లివ్వడానికి పెట్టిన ఖర్చు మొత్తం భారతదేశంలో ప్రజాపనుల కోసం పెట్టిన ఖర్చు కంటే ఎక్కువట. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది ఉద్దేశపూర్వక అణచివేత. అంబేద్కర్ కేవలం సమస్యలను వేలెత్తి చూపి వదిలేయలేదు. ఆయన ఒక గొప్ప డాక్టర్లాగా రోగ నిర్ధారణ చేసి దానికి పరిష్కారం కూడా సూచించారు. ఆయన ఆర్థిక విశ్లేషణ నుండి పుట్టిన శాశ్వత వారసత్వమేమిటో ఇప్పుడు చూద్దాం. అంబేడ్కర్ ఆలోచనలు కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం కాలేదు. అవి నేటి భారతదేశ పునాదుల్లో బలంగా ఉన్నాయి. ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీలో ఆయన చేసిన సూచనలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు దారితీశాయి. ప్రావిన్సుల ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన విశ్లేషణ నేటి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు దిశానిర్దేశం చేసింది. ఆయన గతాన్ని విశ్లేషించింది కేవలం గతాన్ని తెలుసుకోవడానికి కాదు, భవిష్యత్తును నిర్మించడానికే. ఆర్థిక, సామాజిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతులు ఎంత ముఖ్యమో అంబేడ్కర్ స్వయంగా చెప్పిన మాటలివి. ఆయన మార్పును కోరుకున్నారు, కాని అరాచకత్వాన్ని ఎప్పుడూ కాదు. మన ఈ సుదీర్ఘ పరిశోధన మనల్ని ఈ చివరి, అత్యంత కీలకమైన ప్రశ్నకు తీసుకువచ్చింది. అంబేడ్కర్ తన జీవితాంతం ఈ ప్రశ్నతో పోరాడారు. ఒక వ్యవస్థ పునాదులే అన్యాయం మీద నిర్మించబడినప్పుడు దానికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తే సరిపోతుందా, లేక దాన్ని కూకటి వేళ్లకు పెకిలించి కొత్త దానిని నిర్మించడమే ఏకైక మార్గమా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం వెతకాల్సిందే. అంబేడ్కర్ వంటి మేధావుల ఆలోచనలను మరింత లోతుగా అన్వేషించడానికి దయచేసి మా ఛానల్ పుస్తకం హస్తభూషణంకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆలోచింపజేసే విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.